శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యశోదకు రాధ చేసిన జ్ఞానబోధ. పరమైన వాడు, జ్ఞానాత్మకుడు, బ్రహ్మ, శివుడు, శేషుడు వీరితో పూజించబడివాడు. అతడు నీకు జ్ఞానం ఇవ్వలేదు, నా దగ్గరకు పంపాను. ఓ సతి, ఆనపంతోనే తీసుకుని పోవుటకు ఏమి భావార్థం బోధించదను. వేదాలు సజ్జనులు అతడి భావార్థం ఎరుగరు. స్త్రీజాతి అబల, మూఢమైనది, యథార్థానికి అజ్ఞానమందే ఆసక్తి కలది. అందువల్ల అతని విరహంతోనే ఎల్లప్పుడూ చేతన పోగొట్టుకొనుచున్నాను. జ్ఞానమును నేనేమి చెప్పెదను? 5 విధాల జ్ఞానంలో భక్త్యాత్మకమైనది అన్నింటికనూ పరమైనది నీకు తెలుపుతున్నాను, తెలుసుకొనము. ఓ సాధు, నీవు నిర్భయరాలవు కమ్ము. శ్రీకృష్ణుని వరంతో కుయోగికి కూడా గోలోకమందు పడట జరగవచ్చును. అందువల్ల అన్నియు వదిలి పరమేశ్వరుని భజింపుము. కొడుకు అను బుద్ధిని వదిలి బ్రహ్మరూపుడని తెలుసుకొనము. ఓ యశోద, నీవు నశ్వరమైన దాన్నంతా వదిలి బృందావనం వెళ్ళుము. అది భారతమందు రమ్యమైన పుణ్యక్షేత్రం. నిర్మలమైన యమునా నదీ జలమందు 3 పూటలా స్నానం చేసి మృదువైన చందనంతో అష్టదళ పద్మం చేసి, ఓ సతి, శుద్ధమైన మనస్సుతో గరుడిచ్చిన ధ్యానంతో పరమానందుని పూజించి ఆనందంగా ఆయన పదసన్నిధికి చేరుకొనము. నూర్ల కొలది పితరులతో కూడా కర్మలను తెంచుకొని వైష్ణవునితో కూడా ఎల్లప్పుడూ మాట్లాడము. హుతావహజ్వాల అగ్నిశ్రేష్టం, దాన్ని భక్తుడు ఇల్లు అను పంజరంగా కోరుకొనుము. ముళ్ళలో నివాసం శ్రేష్టం, విషభక్షణం శ్రేష్టం. కానీ హరిభక్తి లేని వారి సహవాసం వద్దు, అది నాశకారణం. భక్తిహీనుడు తాను సవ్యంగా నశించను, అంతేకాక బుద్ధిభేదం కలిగించును. భక్తి వృక్షమను చెట్టు మొలక భక్తుల సహవాసంతో పెరుగును. వారి యొక్క కథల భాషణమును అమృతంతో తడిసిన అది మిక్కిలి వృద్ధి నందును. భక్తుడు కానివాడి మాటలు అను దీప అగ్నిజ్వాల యొక్క ఏ ఒక్క భాగంతో అయినా ఆ మొలక ఎండిపోవును, మరలా అమృతం పోసిన పెరుగును. అందువల్ల భక్తులు కానివారి సహవాసాన్ని జాగ్రత్తగా విడిచిపెట్టుము. నరుడు కాళసర్పాన్ని చూసి భయపడి పరిగెత్తినట్టు భక్తుడు కానివాడిని చూసి పరిగెత్తవలను. యశోద, ప్రయత్నపూర్వకంగా నీ కొడుకును ఈశ్వరుని రామ, నారాయణ, అనంత, ముకుంద, మధుసూదన, కృష్ణ, కేశవ, కంసారి, హరి, వైకుంఠ, వామనాను ఈ 11 నామాలను చదువుటో లేదా చదివించటో చేయాలి అని గుర్తుంచుకో. అట్లు చేసిన 1,000 కోట్ల జన్మల పాపం నుండి కూడా ముక్తుడగను. రా అనగా విశ్వం, మా అనగా ఈశ్వరుడు. విశ్వాలకు ఈశ్వరుడెవడో వాడు. ఆ కారణంగా రాముడు అనబడను. రమతో కలిసి రమించను కనుక రాముడు అని బుధులందరూ రమకు రమణ స్థానం. అందుకే రాముని ఎరిగిన వారు రాముడని అందరూ. రా అన లక్ష్మి, మా అనగా ఈశ్వరుడు కనుక లక్ష్మీపతి అయిన రాముని విద్వాంసులు గమ్యస్థానంగా చెప్పిరి. భక్తులు 1000 దివ్యనామాల స్మరణతో వచ్చు ఫలమును రామా శబ్దమును ఉచ్చరించినంత మాత్రాన పొందుదురు. ఇది నిశ్చయం. నారమనగా సారూప్య ముక్తి అని అర్థం అని బుధులు చెబుతున్నారు. ఏ దేవుడు దానికి స్థానమో అతడు నారాయణుడు అందరు. నారములు అనగా పాపాలు చేసిన వారు. ఆయన మనగా పోవుట అని అర్థం. ఎవని స్మరణ వల్ల అవి పోవునో వాడు నారాయణుడని అందరు. ఒక్కసారి నారాయణ అను శబ్దాన్ని పలికిన నరుడు 300 కల్పముల వరకు గంగానది సర్వతీర్థములందు స్నాతుడగను. నారమనగా మోక్షం, పుణ్యప్రదం. ఆయనమనగా జ్ఞానం, కోరతగినది. ఆ రెండింటి జ్ఞానము దేనివల్ల కలుగునో అతడు నారాయణుడు. ప్రభువు 4 వేదములందు, పురాణములందు, శాస్త్రములందు, ఇతర యోగములందు ఎవనికి అంతం లేదో అతడు అనంతుడు అని బుధులు అందరు. ముఖం అనగా చదువుట, సృష్టి, మోక్షం అని అర్థాలు. దాన్నిచ్చి దేవుడు ముకుందుడు అనబడెను. మధు అను రాక్షసుని చంపినవాడు కనుక అతడు మధుసూదనుడు అని సజ్జనులు ఈశని గూర్చి చెప్పుదురు. వేదంలో భిన్నమైన అర్థం చెప్పబడింది. మధు అనగా నపుంసకం. ఇప్ప పువ్వు సారం చేసిన శుభాశుభ కర్మలు భక్తుల కర్మలకు స్థానం. మధుసూదనుడు అని అందరు. పరిణామంలో శుభంనిచ్చు కర్మ భ్రాంతులకు మధురం. అదే మధు. దాన్ని ఎవరు నశింపచేయనో వాడు మధుసూదనుడు. కృషి అనగా ఉత్కృష్టమైనది. నా అనగా సద్భక్తి. ఆ అనగా ఇచ్చేవాడు. ఉత్కృష్ట భక్తినిచ్చేవాడు కావున కృష్ణుడు అని బుద్ధుల పలికిరి. కృషి అనగా పరమానందం. అనగా అతనికి దాస్యం చేయుట. వాటినిచ్చు దేవుడు కృష్ణుడు అనబడెను. పరమానందునికి దాస్యం చేయుట ఇచ్చేవాడని భావం. 1,000 జన్మల్లో సంపాదించిన పాపమందు కృషి అనగా క్లేశం ఉన్నది. భక్తులకు నా అనగా నిర్వాణం లేకుండా చేయుట వల్ల అందువల్ల కృష్ణుడగుచున్నాడు. దివ్య సహస్రనామాలను 3 సార్లు ఆవృత్తి చేసిన వచ్చే ఫలం, ఒకసారి కృష్ణా శబ్దాన్ని పలికిన అదే ఫలితం వచ్చును.
కృష్ణ అను పేరు కన్నను ఉత్తమమైన నామం గతంలో లేదు భవిష్యత్తులో రాదు, అన్నింటికన్నా ఉత్తమమైన నామం కృష్ణ అనేది అని వైదికులు తెలిపిరి. ఓ గోపి, ప్రతిరోజు కృష్ణ కృష్ణ అని అతన్ని స్మరించిన అతడు నరకం నుండి నిన్ను ఉద్ధరించును, నీటిని చీల్చుకుని పద్మం వచ్చినట్టు ఉద్ధరించును. కృష్ణ అనే మంగళకర నామం ఎవని చోట ఉండని అతడి కోట్ల కొలది మహాపాతకాలు వెంటనే భస్మమగను. 1000 అశ్వమేధాల ఫలము కృష్ణనామ జపం వల్ల వచ్చును. వాని అన్నింటా ఇది శ్రేష్టం. పునర్జన్మ లేదు, అందువల్ల భక్తుడు తిరిగి పుట్టడు. అన్ని యజ్ఞములు, లక్షల కొలది వ్రతాలు, అన్ని తీర్థములందు స్నానము, అన్ని రకముల తపస్సులు, ఉపవాసం, 1000 సార్లు వేద పఠనం, భూమికి 100 సార్లు ప్రదక్షిణాలు చేయుట, ఇవి అన్నీ కృష్ణ అను నామాన్ని జపించిన వచ్చు ఫలములో 16వ భాగానికి సరిపోవు. వాటిపై లోభం వల్ల నరులకు త్వరలో స్వర్గఫలం వచ్చును. స్వర్గం నుండి తప్పక జపం చేయి పురుషునికి హరిస్థానం లభించును. కే అనగా నీరు, సర్వ శరీరం. ఇందులో ఎవడు తనను నిద్రింప చేసుకున్ననో ఆ దేవుని అందరూ కేశవుడని వరుడని అందరూ. వైదికులు ఇదే అని చెప్పిరి. కంసమనగా పాతకం, విఘ్నం, రోగం, శోకం, దానవుడు అని అర్థం. వాటికి అరి అన, వాటిని నశింపచేయువాడు, వాడు కంసారి అని అనుచున్నారు. రుద్రుని రూపంతో ఎల్లప్పుడూ విశ్వాలను నశింపచేయువాడు, భక్తుల పాతకాలను హరించేవాడు, అందువల్ల హరి అని పిలువబడుచున్నాడు. మా అనగా బ్రహ్మస్వరూపం, మూల ప్రకృతి, ఈశ్వరి, నారాయణి అని ప్రసిద్ధి చెందింది. విష్ణుమాయ సనాతనమైనది, మహాలక్ష్మి స్వరూపురాలు, వేదమాత, సరస్వతి, రాధ, వసుంధర, గంగా వారందరకు స్వామి మాధవుడు. బ్రహ్మ, ఈశుడు, శేషుడు మొదలగు భవుల చేత నమస్కరింపదగినవాడు. ధ్యానంతో ప్రయోజనం లేదు. సనకాదులు, వేదాలు, పురాణాలు మొదలగు వాని చేత అతడు నిరూపించబడలేదు. భక్తితో నవనీత చోరుని భజింపుము. ఒకచో పాలు, ఒకచో పెరుగు, నెయ్యో, కొత్తగా తీసినది ఏదైనా ఇష్టమైన మజ్జిగనో అతడు తీయను. వారికి ఈ చోరుడెక్కడో తెలియదు. ఎక్కడో పుట్టుకకు కారణమైన దానవు మధ్యలో ఉన్న నీకు అతడు కట్టుబడుటేమి? యోగులు, సిద్ధగణములు, మునీంద్రులు భవమను పద్మములో మిగిలిన భక్త సంఘాలు కట్టివేయలేరు. యోగుల రక్షణకు సమర్థులైన వారికి కట్టుబడలేదు. అట్టివాడు కారణమైన దాని మధ్య ఉన్న నీకు అతడు ఎట్లు కట్టుబడను? ప్రేమతో, భక్తితో, పూజతో, స్తుతితో పుత్రుని, భారతమందు గల పుత్రుని త్వరగా భజింపుము. ఓ సతి, హృదయపద్మందున్న ఈశ్వరుని ధ్యానంతో ప్రయత్నపూర్వకంగా ఎల్లప్పుడూ భజింపుము. నీ మనసులో ఏ కోరిక కలదో దాన్ని వరముగా కోరుకునము. నీకు భద్రమగుగాక. దేవతలకు దుర్లభమైన దాన్నైనా జగత్తులో ఉన్నదంతయు ఇచ్చెదను అని ప్రబోధించగా యశోద, హరియందు నిశ్చలమైన భక్తి అతని దాస్యం, ఇవి నా కోరిక. నీ పేరుకు వ్యుత్పత్తి ఏమియో దాన్ని నాకు చెప్పుమానగా రాధిక, నీ భక్తి నిశ్చలంగా ఉండనిమ్ము. హరిదాస్యం దుర్లభమైనది. నా వరంతో దాన్ని కూడా పొందగలవు. మంచి నిర్ణయాన్ని చెప్పెదను. భాండీరం నందు వటమూలం నందు ఇదివరలో నన్ను నందుడు చూచెను. నేను నందుడితో వ్రజేశ్వరుడు నిషేధింపబడినాడు, నేనే రాధను స్వయంగా ఛాయను. రాపానుని కామిని. రాపానుడు శ్రీహరి యొక్క అంశ. హరికి ప్రక్కనుండి వారిలో ముఖ్యుడు, గొప్పవాడు. రా అనగా విష్ణువు. అతని రోమములందు విశ్వమున్నది. విశ్వమందలి ప్రాణులందు విశ్వములయందు అని అర్థం. ధా అనగా ధాత్రి మాతృవాచకం. ధాత్రి అనగా నేను వీరందరికీ తల్లిని, మూల ప్రకృతిని, ఈశ్వరుని. అందువల్ల రాధా అని ఇదివరలో హరి, బుధులు నన్ను పిలిచిరి. నేను అయోని సంభవను. ఈ భారతమందు నా తల్లి కూడా అయోని సంభవ. తిరిగి మీతో పాటు శ్రీహరి స్థానానికి పోదును. ఇది అంతా నీకు చెప్పి తిని. ఓ వ్రజేశ్వరి, వ్రజానికి పొమ్ము. ఓ సతీ, జ్ఞాని అయిన స్వామి అయిన వ్రజేశ్వరునితో కలిసి ఉండము. ఇప్పుడు మీరు నా ధ్యానమునకు అడ్డంకి. ఓ సుందరి, ధ్యానాన్ని భంగపరచడం మహాదోషం. నరులు కూడా చెయ్యరాదు. ఓం శాంతి శాంతి శాంతి.